ఏం చేస్తాంది ఇది? ఏందో మళ్ళీ వస్తుంది. ఏం చేస్తానవే? ఇక కొబ్బరి వక్కలు పొట్టు తీస్తానా. ఆవిడికి ఏ రోగం వచ్చిందని కోస్తున్నావు? అగో నువ్వే అన్నావు కదా కొబ్బరి వక్కలన్నీ అట్నే బూజు పడతాయి తీత తప్ప. కొబ్బరి వక్కలు వస్తాయి నూనె చక్కెర వస్తుంది అన్నావు. నీ నూనె పాడగాను ఇంట్లో పాష్పాన్ ఎక్కడిదక్కడనే పాడైంది. వీడికొచ్చి చిప్పలు పోతుంది అమ్మ. అగో ఇవరి దగ్గర నువ్వే అంటే కదా ఈ పని చేసుకోవచ్చు కదా, తర్వాత ఆ పని చేస్తాను. నువ్వు అన్నావనే నేను ఈ పని చేయబడుతుంది. మళ్ళీ ఇక్కడికి చిక్కలు పెడతానువా? నూనె ఎందుకు లేస్తుంది నీది? మరి ఆ పని ఈ పని చేయమంటే నేను ఇక్కడ చస్తున్నా అక్కడ చస్తున్నా. ఇంత చేసినాక బయటికి చేసుకోవాలి ఆడిది. దిక్కు చేయకపోతే చేయలేదంటే చేస్తే మళ్ళీ ఇంకేంది అదేందంటది. బాగా ఇక పచ్చ పడుతుంది పని చేస్తే. ఏ పని చేసినా మెచ్చది. ఓ ఇది చేసకర్లు ఆడదే కానీ నేనే మెచ్చా. ఈ చిప్పలకి వచ్చిందట రోగం. పాష్పాన్ ఎక్కడెక్కడే పాడైంది. ఇల్లు అంటే అంగడి ఉన్నది. ఈ గాడి కొడుకు ఎడవేయండో. దీనికి బుద్ధి చెప్పడు, భయం చెప్పడు. దానికి భయం లేకుండా అయిపోయింది. ఇది ఏమైనా చేస్తుందా పండుగ మళ్ళీ? ఇక చాయ్ పట్టు, పలకాయ వస్తుంది నాకు. ఏమో కొంపలు మునిగిపోయినట్టు ఇంట్లో దాన్నే ఉందంటది. మరి అట్టిగానే ఉంటుంది కదా. ఈ పని చేస్తానైతే అన్నది అన్నీ నేనే చెయ్యాలి. ఈమెనేమో దొరసానమ్మలో తిరగాలి. కోడలంటే ఇంట్లో పని మనిషే కావచ్చు. ఇక పని మనిషికి బదులే కోడలని పేరు పెట్టి తీసుకొచ్చి చేసుకుంటారేమో. ఇక ఆమె చీరలు ఆమె మాత్రం పెట్టుకోవడానికే బరువు. నా గండాన్ని ఉన్నారు ఫోన్. హలో అమ్మా, చెప్పే. ఏం లేదు, ఏం తిండి తిన్నా. బాగా తిన్నట్టే ఉన్నది నా బతుకు. ఏం కూర? ఏం లేదని కొయ్యాలి. ఇంత పప్పు ఏమన్నది, పప్పు అండినా. ఏం చేయాలి నేను ఒక్కదాన్నే పొద్దుగాల ఈ చలికాలం 4 గంటలకు లేచి ఇంట్లో పని అంతా చేసి ఈ పని ఆ పని చేసేసరికి నాకు ఆడికే ఆగం అవుతుంది నా పానం. ఇక ఈ దొరసాన్ని ఏం చేస్తాను? ఇంకా ఆ దొరసాన్ని నాకు పని చేసి పోతుందా? చేసిన పనినే వంకలు పెట్టకుండా ఉంటాయి ఆలు. లేదు, బయటికి పోయింది. బయట ఉన్నది అక్కడ అంకాడ. తినలే ఇంకా. నాకు పని తీరింది, నేను తిన్నానా? నా బతుకు ఇంత పొద్దుగల తిన్నడల్లా తిన్న ముఖమేనా అది? అమ్మని మళ్ళీ వెళ్తాను. ఆ నుంచి వచ్చి మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నావా పిల్ల? ఇక పని ఎప్పుడు చేస్తావే? ఎక్కడ పని అక్కడనే ఉన్నది. అగో పనంతా పాత్ర పెట్టే నీ ఫోన్ మాట్లాడతానా? మా అమ్మ ఫోన్ చేసి కూడా మాట్లాడద్దా ఏంది? పని చేసుకుంటూనే మాట్లాడదు. ఏంది మీ అమ్మనా? రోజు ఎన్నిసార్లు చెప్పే ఫోను? ఏమైనా ఢిల్లీలో ఉన్నావా, ఖత్తర్లో ఉన్నావా? గీడిది గీడి ఎన్నిసార్లు చెప్తుంది? ఏంది మా వాళ్ళు ఫోన్ చేస్తే ఓర్పడేవారు? మా అమ్మ అంతగానే ఎప్పుడు చేసింది? తిన్నవా, ఉన్నవా, తీరిందా, మీ అత్త సచ్చిందా, ఉన్నదా, ఇదేనా మాట? అయ్యా ఇక వేరే మాట లేదు. అగో మా అమ్మతో కూడా ఫోన్ మాట్లాడద్దా? ఏమో మరి ఇంతగానో మాట్లాడతారు నాకు తెలియదు. మరి అందరి ఇంట్లో ఉన్నారు అవ్వలు బిడ్డలు. ఇప్పుడు ఏమైంది నీకు? నేను పని ఏకుండా మాట్లాడతాను. ఏమైనా మా వాళ్ళు ఫోన్ చేస్తే కంట్లో పెట్టుకుంటావు? అంటే పోనే, అంటే పోనే, దగ్గుతే పోనే, పిత్తుతే పోనే, ఇదేనా ఇక? అవునే పొద్దుగా 4 సార్లు ఇదే ఫోన్ చేసాడు. ఇక ఇప్పుడు ఏ చేసింది మా అమ్మ ఫోన్? ఇప్పుడు చేసే పొద్దుగా మబ్బులు చేసే కదా మధ్యలో అమ్మ మాట్లాడితే నిద్రలోకి వెళ్ళి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి నీకేమన్నా బాధ అవుతుందా మా అమ్మ అయితే? అరే పని పాట ఉంటుందా? ఫోన్ మాట్లాడు, టైము సందర్భం ఏది ఎప్పుడు తప్పడాలో. అమ్మ తిన్నా, పన్నా, ఉన్నా, మా అత్త అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నా మోడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇదే పని. ఇక నీకో బిడ్డ ఉంటే తెలుసు, బిడ్డకి ఎట్లా ఎత్తువో కనవాడు. మా వాళ్ళని చూస్తేనే ఓర్వది. ఇంతగానం చేస్తా. ఏమైనా మా వాళ్ళు ఫోన్ చేస్తే ఓర్వనేవారు కంట్లో పెట్టుకుంటావు? ఇదేంది నీ వలన కంట పెట్టుకుంటున్నా నేను మంచోళ్ళని. ఏ పని చేసినా ఓర్వది. కొంపల గింతంత నిమిషం అట్టి ఉందామన్నా కూడా ఓర్చుడు అన్నదే లేదు.
నా వాళ్ళు అంటాను సంసారం ముచ్చట కాళ్ళుందా నీకు? ఏంది ఇప్పుడు నా కాళ్ళకి ఏం చేసినా? నీ అమ్మ గిట్ల చేసుకో గట్ల చేసుకో బిడ్డ మంచిగా ఉండే ఒక్కదానివేనని చెప్తుందా? తిన్నవా పన్నవా ఉన్నవా ఇవేనా అడిగేది మీ అమ్మ? అంటే మా అమ్మ ఫోన్ చేసి ఇలా తిన్నావా పన్నావని అడుగుతుందా? ఎట్లా బతుకుతారు ఏంది లెక్క అని మా అమ్మ అడుగుతలేదా? నువ్వు చూస్తావా? నీతోటి లగ్గం చేసుకున్న ఆడోళ్ళు చేనులు ఉన్నారు ఇప్పుడు సకలం పని చేసుకుంటారు. ఆడు ఒక్కడు ఎంతగానో గొడ్డు చేసినట్టు అమ్మ ఇప్పుడు నన్ను ఈడేడు కావాలి, నీ చేను కాడేడు కావాలి. అసలు నీ చేత ఓర్మేంది? నువ్వు నా ఇంట్లో ఉంటుడు అతను ఎప్పుడు ఏదైనా పోయి బతుకుతావు. ఏదైనా చేను కాడికి పోయినావా? లగ్గమైన కానీ చేను కాడికి పోయినావా? నాకు రాదు చేను పని. మరి రాగానే వాడికి కూరలు చేస్తుంది, గిన్నెలు వేసుకుంటది, సగం తింటది, ఆమె నీళ్ళు పోతుందని పక్కకు పెడుతుంది. ఇది ఏం పోతుందే? ఇప్పుడు తింటే ఓర్మవుతుంది, తినకపోయినా ఇదే బాధనే. నీతో ఎట్లున్న బాధ ఉన్నట్టుంది కదా. ఓ బద్మాస్ దానా నేను తినక వండలేను, అన్నం వేసుకున్నది మొత్తం తినమంటానా? ఇక నువ్వు ఏదో అందుకే కొమ్మలు ఉంటుడా అంట. నా ఇంటనే ఇంటలేడు నా మాట. నాకు నేను ఏదో ఇంత ఏరంటుకొని తిన్నా మంచుకుంటు ఈ బతుకు పాడబడా. గట్ల చెప్పు, ఏర్పడదామని సోకుందా? నాకేం తెలుసు. అంటే నువ్వు ఇప్పుడు ఇట్లా ప్రతి దానికి తీగ్నాలు తీసుకుంటా తిన్న దాంట్లో వారెత్తున్నావు, నీళ్లు మొత్తున్నావు, ఈ కూర మెచ్చుతావు అన్న అంటే ఇక ఎట్లుండ బుద్ధి మరి ఇట్లా మరి. నీ అమ్మ నాకన్నా మంచిగా చేసిందా కూరలు? అంటే నేను ఎప్పుడన్నా మరి కూరలు మొన్న ఒక్క రోజు అన్నా అది మంచిగా లేదనండి. మరి నేనంటే అప్పుడు మెచ్చినావా నువ్వు? మరి సగం తింటావు, సగం నీళ్ళు ఎందుకు పోతావు? నా తినబుద్ధి కావాలని నీళ్ళు వస్తున్నా, నీకేమైతుంది? అట్లా ఈ మాట మరవడనే నేర్పుతుంది నీ అవ్వ. మరవడ్డా నేను దీనికి ఉన్న ముచ్చట చెప్తున్నా. ఇది మరవడ్డట్టే, మాట అందిస్తాను. సరే నా పక్కన బతుకుతుంది, నీ ముందటుంటే నీకు మరవడ్డే ఉంటది రాని. గట్ల చెప్పు, ఏర్పడదామని ఉన్నదే నీకు మొత్తం. మనందరూ అత్తలు గిట్టే పెడతారా? మనందరూ అత్త కోడలు గిట్టే పెడతారా? ఏ పని చేసినా గిది గిట్ల నా ఇల్లు వచ్చి ఆ మూల చూస్తుంది, గిది కింద పాసిపోలేదా? బోలు వచ్చి గంజలో చూస్తుంది, గి బోలు వెళ్ళిపోతాయా? బట్టలు పెడితే బట్టలు మురికి వేయండా? పేరెంచి పని చేస్తావు చేతలే నేను అన్ని అడిగి నెక్స్ట్ పెడతాను కదా. నీ ఉన్నొక్కని నాకు దూరం చేద్దామని ఫోన్ చెయ్యకే నాకు చెయ్యకే, ఈ కొంపల ఓసే మనుషులు లేరే అంట. అదొక్కటే ఫోన్ చేస్తారు ఇలా సచ్చిన్నో బతికిన్నో అని. ఉన్నొక్కని దూరం చేసి దీన్ని అంగడి చేద్దామని తలుచుకున్నావు. నేనా? అంతే కదా. నీకు కోడలు చేయొద్దు, ఇసోటి దానికి కొడుకు పెళ్ళం చేయొద్దు, పెళ్ళం రాకపోతే నువ్వు చెప్పినట్టే ఇంటారు నీ కొడుకు. ఇంకేంది పెళ్ళం చెప్తున్నా, నేను దాంతో ఉండమని చెప్తున్నా. కదేమో నీకు ఇట్లా ఎవరితో మాట్లాడద్దామని చెప్తానా? మీ అమ్మని చూసుకోవద్దని చెప్తానా? నేను అడిగిన కూడా నువ్వు మెచ్చుకోలేవు. నువ్వు ఎన్ని ఏం చేసినప్పుడు నేను ఒక్క ముచ్చట కూడా చెప్తలేను. నేనండి నానే సగం తినబట్టి నువ్వు సగం తిని సగం నీళ్ళు అంత పెంచబట్టి నువ్వు అన్ని దానిలో నాకు తినబుద్ధి కాదన్నాడు, నేను తినలేను. తిన దాన్ని పెట్టుకొని నువ్వు ఊరియబట్టి గొలియబట్టి నా కొడుకుని సాగలేదు పెంచలేదు కూర పువ్వు అంటి. అవునే ఆడు వేసింది మొత్తం తింటాడు, నువ్వెందుకు సగం తింటావు? ఈ గోస పాడవాడు, ఈ గోస నాకేందో ఒక్క కొడుకు అని ఉన్న అందమే లేదు. సావ కొడతాడు నన్ను, అన్నిటికీ నేనే సావాలి. ఓ నువ్వు చెప్తా వాళ్ళిపోతాను. ఉన్నింట్లో పడాలి బిడ్డ, ఉన్నింట్లో పడ్డదని ఓ మా అయ్య మురిసిచ్చిండు. ఇగో ఈ బాధలు ఇంట్లో పని చేసుకుంటే బాధలు ఆడదానికన్నా. భూములు జాగలు ఉన్నాయి మస్తు బతుకుతుంది అని ఓ మురిసిళ్ళు. ఈ భూములు పాడవాడ జాగలు పాడవాడ నోరు జీవిత పాడవాడ నా భూములు అంటే ఉన్నావా వదనే? ఏది గీడ కూర్చున్నావు? ఏం లేదు దా ఉన్నా కూర్చో వదనే కూర్చో. ఏం కూర్చున్నాడు ఏమైంది వదనే అంత ఎట్లా ఉన్నావు? ఏం చేయాలవా నా రాత పాడుగా. అయ్యో ఏమైందో గట్లనే పడుతుంది వదనే, ఏమైంది? ఒక్క కొడుకున్నానికంటే ఏం సుఖం పాడైంది నాకు. అదే ఏమైందో మంచిగా లేదు, చూసుకుంటలేడా మంచుకుంటలేడా కొడుకు? ఆడేమాడు ఆడి పిచ్చిగాడిది కొడుకు. నా కోడలు నాకు మోడైంది. అయ్యో గట్లెందుకో? ఒక్క మాట అంటే 4 అంటిస్తాను, ఏం చేయాలి? ఎందుకు మరి నీ కొడుకు సప్పుడు చేయడా? ఆడు ఉంటాడా ఇంట్లో? ఎటుపోతాడు? ఆడు పొద్దుగాలు ఎత్తే సేనడేనే, పొద్దుగా దాకా సేనడేనే. ఇది నాకు మొగడైంది. ఏం చేయాలి? పని చెప్తే ఒక్క పని చేసి చక్కగా సగం పని చేస్తుంది, మళ్ళీ సగం పని అనే పెడుతుంది. కథం ముచ్చట ఫోన్లో ముచ్చటే. అయ్యో ఏం చేయాలి? ఇది గిట్టుందంటే మాటకు మాట మర్రబడుతుంది, అది గట్టుందంటే మళ్ళీ మాటకు మాట మర్రబడుతుంది. అయ్యో గట్ల మర్రబడితే ఎట్లున్నా మరి? ఇక ఎట్లున్నా అవ్వన రాత గిట్టున్నది. ఇంట్లో కూర్చుంటే మనసున పడతలేదు. మాటకు మాట అందించుడే వెంటనే, ఒక్క సెకండ్ కూడా ఉంచుకోదు మళ్ళా. అయ్యో
ఎందుకు గట్ల చేసుడు? ఇక నేను పువ్వు ఆడితే కూర ఆడితే ఆడు సపడక తింటాడు, నేను సపడక తింటా. ఆ సగం తింటది, సగం ఉంటుంది, వీళ్ళు పోసి పారబోతుంది. ఇక అద్దం ముందటుండి సోకుల పడమంటే మత్తు సోకుల పడుతుంది. ఇక ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు కదా గట్లనే ఉంటారు. ఎవరైనా ఇక సోకులు అంటే గట్లనే ఉన్నాయి, సోకులు చల్లకుండా. గా మైసన్న కోడలు దీనికన్నా ఎక్కువ చదివింది. అత్తమామతో పని చేస్తుంది చేనులా. అయ్యో మరి నువ్వు కూడా మెల్లగా సోపతి చేసుకొని తోలుకొని పోయినావు. ఈ అంబటాలకు లేచా పని చేసేటాకే అలాగా పట్టే ఈ చేనులో ఖర్చు చేస్తుందా? నేర్పుకోవను పిల్లలు అన్నప్పుడు ఇక గట్టినే ఉంటారు. ఇప్పటి పోరగండ్లు ఎట్లున్నారు? నేర్పుడు మునిగిపోను, దానికి రాదు పని. మరి నువ్వే మెల్లగా ఓర్చుకొని ఎలా తీసుకో. ఎట్లా చెప్తావు మరి? ఎంతగానో ఎలా చేయాలి వదిన నేను. ఏం చెప్తావు? ఒక ఇయ్యాలనే ఓలేసేయండి నేను. రోజు పోనే వాడికి పోతావు, నేను చూస్తలేనా కానీ. మేము చేనులో పోయి అంత పని చేసి వస్తాము. ఇంటికాడ బుక్కడ అండి పెట్టడానికి కట్టం అవుతుందా? ఏమోనో ఆడు చేనురా గొడ్డు చేసినాడు చేస్తాడు పని అన్ని ఏమనాలి నేను? చూస్తే గోస అనిపిస్తుంది. ఇదేమో దీని భాగవతం ఇట్లుంది. అయ్యో సోకులో వాడుకుంటే ఇంటికి బయటికి అవ్వతోని గంటలు గంటలు ఫోన్లు. ఏం ముచ్చటవా నీకు అవ్వతోని? ఏం ముచ్చట? ఊకేనా ముచ్చట? ఎప్పుడో ఒకసారి 200 కొనాడు ఒకనాడు. తిన్నవా ఉన్నవా? ఎప్పుడో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మాట్లాడుకోవాలి. అవ్వా ఒక్క పని చేస్తుంది, ఆ పని అన్నీ పెడతా అవ్వా. అమ్మ మా అత్తనా ఏడుందో ఏం చెప్తుందో ఇదే ముచ్చట. అయ్యో ఈ పని చెప్తా గా పని చెప్తా 4 పైసలు వస్తాయి మేము బతుకుతామన్న ముచ్చట్లేదు. లేదు. అయ్యో గట్లయితే గోసనే మరి. గోసన నాకు చేనుకు ఎన్నాడే మనసున పడుతుంది కానీ ఇంటికాడ ఉంటే మనసునే పట్టదు. పట్టదు నిజమే. మంచిగా ఇంట్లో ఉన్నోళ్ళు అందరు మంచిగా కూడా ఉంటే మంచిగా. ఏమన్నా అంటే నా సరే నేను అనుకుంటా నువ్వు వేరు పడగొట్ట బుద్ధి అవుతుంది అంటే అది నన్నే. అంటే ఏరెందుకు వచ్చింది దాన్ని ఒకటకు పడదామనే కదా. ఆమెకు అదే ఉద్దేశం ఉంది, అందుకే అట్లా మాట్లాడుతుంది. అది ఏరు వాడితే ఏ పడ సుఖం ఉందో మరి అంట మనకేం తెలుసు. ఇక పోతే పోయి మరి ఏం చెప్తావు? అడక తినని నాకేం గోస పాడుగాను బంగారం. నేను బుక్కెడు వండుకుంటే పొద్దుగాల గిన్నెని మధ్యాహ్నం గిన్నె తింటే అయిపోయాయి, రాత్రి లేకుండా వస్తుంది. నిజమే. ఇక పోయి వచ్చినాక కాలెక్కలు గుంజుకపోయి సపడంటావు అందరూ. ఏం తింటావు? ఏం చేయాలి గట్టుంది. అది ఇవరక లొల్లి అయింది. అట్లా లొల్లి అయితేనే ఆడ మనసు వాడకి వచ్చిన. తిన్నావా లేదా? తిన్నా. అయ్యో దోశ పాడుగా. ఇక అత్తడు కొడుకు అత్తడు. ఇక ఆయనకు చెప్పక అన్ని ఆయనకి ఏం చెప్పాడు బాధపడతాడు అని. చెప్పద్దు. పొలగాడు పోయి పడ్డ దానికి ఏమి నేర్పుతుందో నేర్పుతానికి. అట్లా కూడా ఉందా? నేర్పుతుంది. ఏం చెప్తావు? మరిగా గట్టినే ఉంటుందో ఎప్పటికీ ఒక తీరు ఉంటుంది. వాళ్ళకే జ్ఞానం వచ్చినాక చేసుకుంటారు, చేసుకోకపోతే ఏం చేస్తారు? మనం గిట్ల చేసినాం అక్క సంసారం. అబ్బో గిట్లా చేస్తే మన అత్తల మీద ఉండమా మనం? ముఖం చూస్తేనే గజ్జు అని ఎవ్వల సారుగుమాలం చేసుకుంటా వేయినాము. అబ్బో ఇప్పటి మనుషులు వేరేటిగా ఉన్నారమ్మా. వాళ్ళతో పెట్టుకుంటే మనమే బాధనం అవుతాం. తప్పుడంటే వాళ్ళే బుద్ధికి వచ్చినాక చేసుకుంటారు. నా కొడుకు ముఖం చూసి ఊకుంటున్నావా? దాని జోలికే పోతలేను నేను. పోకు. ఏదన్నా ఈ పని గిట్ల కాదావా గిట్లా చేసుకోయే మంచిగా చేసుకోయే అని చెప్తే చాలు. నీకేంది నీకు ఉండతలే ఒకడా? ఏమో నాయబడి పడతావు, నాకు ఊకే చెప్తావు పని. ఇదే ముచ్చట దవడ పెట్టుకున్నాడు లొల్లి ఉరికొచ్చి కొట్టినట్టు. అయ్యో ఏం చేయాలి? అది నువ్వు ఆమె జోలికోకు సప్పుడంటుకు. ఆమెకే బుద్ధి వచ్చినాక చెప్తుంది. నా కొడుకు ముఖం చూసి ఊకుంటున్నావా నేను? అయితే ఏడుకు. బాధపడకో, ఏం కాదు. ఆయనకే ఆమెకు బుద్ధి వస్తుంది, నువ్వు అట్లేం అనుకోకు. అయ్యో అందరినీ చూస్తే తెలియదా? తెలుస్తుంది గల్లు గట్లా చేసుకుంటారు, గిల్ల గిట్లా చేసుకుంటుండ్రు అని. ఆమెకు బుద్ధి వచ్చినాక ఆమె చేసుకుంటుంది. సరే వదిన నేను పోతాం. మరి మంచిది. కొడుకు వస్తాడు. తిన్నావు మరి? తినేడ కూర్చున్నా నువ్వు వచ్చినావు. అబ్బో ఈమె ఆగిందా? నా కోడలు పట్టేంత కట్నం తెచ్చింది, చిట్ట పని చేస్తుంది అని ఈమె మస్తు మురిసింది 4 వద్దులు. కానీ ఇక గట్లనే ఉంటుంది. ఈమె మాత్రం వాళ్ళ అత్తను ఎట్లా కోస ఉచ్చుకుంది అదంతా చూడండి ఏముంది. అందరం చూసినాం. ఇక ఆమెకు దగ్గర కోడలు మళ్ళీ ఈమెకు దొరికింది. ఓ పెద్దమ్మా ఎటు పోతున్నావే? ఇరా ఎట్లేదమ్మా గాజుల దగ్గరికి పోయి వస్తున్నా. ఏమైంది అంత చిన్నపోయి ఉన్నావు? చిన్నపోయి లేకపోతే ఏం పడది మా బతుకుల. ఏంది ఏమైంది? ఇటు కూర్చో. ఇట్లా
పోయి రావా పిల్లలు బడికి? పేర్రే ఏంది అంత ఏటో ఉన్నావు? మీ అత్త మంచిగా నోసుక పుట్టిందావా? మీరు మీ అత్త ఎట్ట చెప్తే అట్టింటారు మీరు. పొద్దుగాల ఇక్కడ అంతా సద్దిలో పెట్టుకొని చిలక వెనుక పనికి పోయి పొద్దుక జాములు వస్తారు. ఇంత మరవడరు మీ అత్తకు. అదృష్టవంతురాలు ఆమె. మస్తు పని చేస్తారు మీరు. ఇక నా కోడలు ఉన్నాయో దాంతో రోజులు వెళ్ళే కాదావా ఆశపడతలేదు. చూసినావు కదనే పెద్దమ్మ, మేము గింత వేయంగా కూడా ఇంకా ఆమె ఎట్లా మాట్లాడుతుంది? గింత నన్ను ఓర్వది కాదు. పొద్దుగాల సద్దులు పెట్టుకొని పోతారు, పొద్దుగా వస్తారు. గంత వేయంగా కూడా మా అత్త ఓర్వది కాదే. ఇంకెట్లా మాట్లాడుతుంది? నువ్వే ఇంటున్నావు కాదు, చూస్తున్నావు కాదే. ఏం చేయమంటావు? ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కయ్యన లేస్తుంది. ఓ నీకాంకుంది తి బంగారు కోడలు, కానీ ఆరల కోడలు చూడుపో ఎప్పుడో లేచి పనంతా తీర్పుకొని చేనులకేంది. నీకాంకుందా ఏ కోడలు? నువ్వు చేసిన గౌరవం కాకపోతే ఏం చేయాలి బిడ్డ? ఒక్కతే దాన్ని ఏమనత్తది? పొద్దుగా నాకు ఎదురా సదురా ఆరనరా బావలా మరదులా అని పొద్దుగా లేచి సాప చుట్టినాడు పని చేసుకోవచ్చు. ఏం పని అవా? ముగ్గురిదేనే పని. వాళ్ళని చూసి నేర్చుకోవట్లేదా మరి నీ కోడలకు? ఎవరు చెప్పి తింటుంది అది? ఏడైతే పొద్దుగా పోతాడు. ఇక నేను పని చేస్తానని నన్నే పోరవది. గా ఆరిటి వరకు ఆకిలు సలసలుకోవట్లే. గా 8టికి లేచి ఉడుసుడు చల్లుడు. 8టికి లేస్తుంది మరి. నాకు సాత కదంటే దానికి కూడా ఇంకా మొత్తం సాత కదా. అది చలికాలం అయితే అన్నట్టు అది కావాలి కనుక 8టికి పాలల ముంగట మానం పోదా నీ కోడలిది? దానికి ఎక్కడిది మానం? మానం పోద్దారా వాడికి? మానం ఉన్నది 8 గంటలకు లేస్తుందా? నువ్వు అలసియకే పెద్దమ్మ, నువ్వు ఇచ్చిన అలసే బాగా అయిందే. అలస కాదవ్వా, ఇప్పుడు ఏరా అనుకుంటుందట. ఏం చేయాలి? నాకు ఎన్ని నాసారని నేను అనుకుంటా అంటాను. నువ్వు గట్లా అలసిచ్చిన కొద్దిగా వదినకు బాగా అలవాటు అయింది. నువ్వు చేసిన గౌరవం ఇంత మోపుకొచ్చింది. ఇవన్నీ చెప్తుంది, అదోటి తోడు తెస్తాడు, అండి పెట్టుకుంటానికి ఇంత ఇది ఆయిపాయిగా తినుకుంటా అంటది. అంతే, గదే చూస్తుంది అది. నేను ఒక్కదాన్నే బరువైన దానికి పడని ఏరు పడుతుందేమో పడని, అమ్మకి ఏర్పడుతుంది. అవునే పెద్దవా, నువ్వు కూరలు దాచుకుంటున్నావాట, బువ్వలు దాచుకుంటున్నావాట, తింటోర్తలేవాట, తాగుతోర్తలేవాట. ఏందే పెద్దవా గట్టినేనా? వాళ్ళు అవ్వాయి వచ్చిన ఓర్తలేవాట, ఫోన్ చేసిన ఓర్తలేవాట. ఓ దాన్నొట్టమ్మా అన్నవాడ, నేనెందుకు దాచుకుంటున్నావా? అవునే పెద్దవా, వాళ్ళు అవ్వగారు అత్తగా చికెన్ అనేది దేవద్దాయే. ఓ చికెన్ దేవాట, ఓ గుడ్లు దేవాట, ఏం దేవాట. అట్లా అది దాన్నొట్టమ్మా అన్నవాడ, నేను ఎప్పుడు తేలేదవ్వా. ఒక్కతే కదా నాకు బిడ్డ అవుతుంది, కోడలు అవుతుంది అని మంచిగా తిను అంటే అదే సగం తిని సగం బారెత్తది. నేను ఎందుకు దాచుకుంటున్నావా దానికి? ఇక నా మీద గిట్ట పుట్టించుకుంటాను, నేను ఏం చేయాలి? ఇక అది మంచిదేనవ్వా. దానికి తాపుకోసారి ఫోన్ చేసి దాన్ని అవ్వ నేర్పుతుంది. వండుకో బిడ్డ, నీ సార్ నువ్వు వండుకో బిడ్డ, దాన్ని పక్కకు ఉంచు అని నేర్పుతుంది. దాన్ని జడగొడుతుంది దాని అవ్వ. అండుకొని తీ పెద్దమ్మ, అండుకుంటే వాళ్ళకే ఏర్పడుతుంది, నీకేందే. మంచిగా ఏరువాడి హాయి పైగా తిని మంచిగా సాటుకు గోలించుకొని తిందామని చూస్తుందో ఏమో వదినే. బాగా అదైతుంది, నువ్వు బాగా మీదకి ఎక్కించిన కొద్దీ ఎక్కుతుంది. నువ్వు ఇచ్చిన అలసే ఇదంతా. ఏం చేయాలి బిడ్డ? ఒక్క పోరని దూరం కొట్టుకోవాలా అని. దూరం కొట్టుకున్నాడు కాదు, ఎట్లా చేసుకోవాలనేది వదినకే ఏర్పడుతుంది. నువ్వేం అనకు, సపడే కూకు. ఏమో బిడ్డ, ఇప్పుడు తమ్ముడు చార్లు అయింది. అదేమన్నా అండిందో లేదో బొమ్మ, నాకు ఉన్నది బాధ. ఆడ ఆకలి అంటారు ఫోన్ అనుకుంటా. సరే పెద్దమ్మ, నువ్వైతే అస్సలే తగ్గి ఉండకే. అండుకున్నాక దానికి ఏర్పడుతుంది పో వదినకి. అబ్బో, దాన్ని ఎగురుతాను బిడ్డ. నేను ఒక్క మాటకు 4 మాటలు అంటిస్తాను అది. ఏం చేయాలి? ఉన్నొక్క నేరు వస్తేస్తానే నలుగురు ఏమంటారావా? పాడగాను ఉండుండికి ఇప్పుడే అయిపోవన్నా. కూర సగం పొయ్యి మీద ఉండే ఉడకపోపాయే, ఎటు కాకుండా ఇప్పుడు మా వదిన దగ్గర ఉందా మరి అడిగత్తా. అక్కడే అప్పుడు మా పెద్ద వచ్చే కానీ అడగపోతుంది నేను. మరి ఉందో మా వదిన అయితే అడుగుతా. పోదాం మరి. మా వదిన ఉందో ఈమెమంటావు, ఉందంటదో లేదో అంటది. ఇలా 2 ముద్దులు ఉండే కానీ వదినే అప్పాల మిషన్కి పుట్టిందాట. దీనికి అడుగు, దీన్ని చూడుగు, మనందరికి ఇస్తుంది. వాళ్ళ చట్నీ తెచ్చిస్తారు, నేనేమో మొత్తం దీన్ని సాపు చేసి ఇంట్లో పెట్టాలి. ఉన్నావా?
అవునా పద ఎందుకు ఇట్లా వచ్చినావు? ఏం లేదబ్బా, సిలిండర్ అయిపోయింది, కూర సగం ఉడికింది, సగం ఆన్న ఉంది. మరి మీకు 2 ముద్దలు ఉన్నాయి కదా, ఒకటి ఇస్తామేమో అని వచ్చిన. మరి వచ్చినాక మళ్ళీ ఇస్తా. అయ్యో మరి ఉన్నది కానీ ఏమో మా అత్త ఏమంటుందో, నాదేమున్నదబ్బా. నేను ఏదన్నా ఇస్తా అన్నాను అనుకో, అంత నీ ఇష్టమేనా, నీ రాజ్యమా, ఏమిటికి ఇచ్చినావు, మన దొరికితే ఎట్లా ఉంటుంది అడగపోయినావు మా అత్తనే. ఇప్పుడు అత్తది ఎంత బుక్ చేసిండు అన్న, మళ్ళీ అన్న చోరు కూర కాకపోతే ఏమంటాడో ఏమో గట్లా, మళ్ళీ పనికి పెట్టోడా. అవునా అబ్బా, సరే కొంట ఇంట్లో ఉన్నది కానీ ఏమో మా అత్త ఏమంటుందో అని భయం కంటే నాదేం లేదు. ఏమన్నది పెద్దమ్మకి నేను మా చెప్తానని. తిన్నావా? పందిరిందా? ఇంకేడా గీయాల ఇంక కూర కాపాయి ఏం కాపాయి. మీకు పందిరిందా? ఓ నువ్వు కూర గీయాలైనా కూర వండలేదు అంటున్నావు కానీ నేను 8 గంటల వరకే కూర వండి నా బువ్వ వండి నా ఇంట్లో పని అంతా చేసిన వాళ్ళనే. మా అత్త అట్టిగా నేను గీయాల దాకా ఇంకా పందిరదా, ఇగో ఆ పని చేయలే ఈ పని చేయలే, ఇగో ఇల్లు మూలకు పాసిపోలేదు, దాని కింద గట్లుంటుందా, బోలు తోమితే గంజులు వెళ్ళినాయి అని ఇట్లా ఎక్కిరిస్తాను మరి ఏం పని లేదు అట్టి ఉన్నానని ఒక అప్పాల మిషన్ కూడా పెట్టింది. ఓ నువ్వు గట్లా అంటున్నావు. ఇంకా పెద్దమ్మ నూరు వాళ్ళ అయితే మా అత్త చూసినావు, ఎన్ని చేసినా కానీ గింత నన్ను నోరువది చెయ్యేది. మా అత్త గింత నన్ను అసలుకే మమ్మల్ని సహించేది తెలుసా. మా అత్త అంత అధ్వానం అయితే ఎవ్వరు ఉండరు వదినే. నువ్వేమన్నా అనుకో, అసలు ఏ పని చేయని మట్టిగానే గులుగుతుంది, అన్నిటికీ కొంచెం పడుతుంది. ఏమైనా కట్టని చెప్తే ఏర్పడుతుంది, ఇది గిట్ల వేస్ట్ చేస్తారా, గట్ల వేస్ట్ చేస్తారా, గింత టార్చర్ అబ్బా. అయితే కానీ వదినే నువ్వు మరి మళ్ళా అనద్దు నీ నోట అంట. ఏంటి వదినే? ఇక పెద్దమ్మకు వెళ్తున్నాను ఉంచేది కానీ నువ్వు మంచిదాన్ని నీకు ముచ్చట చెప్తున్నా. చెప్పు. నువ్వు అట ఏరు పడతా అన్నవాట, కూరలు అంటే మెచ్చుతలేవాట, సగం తినుకుంటా సగం చేయి అడుగుతున్నావాట. గట్టినేనా వదినే మరి మీ అత్త అందరితో అంటుంది. ఎవరితో చెప్తాను? నీతో అన్నది ముచ్చట అన్నది. మళ్ళీ ఇట్లానే అబ్బో నన్ను ఉంచని నేను అన్నా నువ్వు చెప్పబ్బా, నేను ఏదన్నా ఉంటే నీకు చెప్పుకున్నప్పుడు నువ్వు నాతో చెప్తే ఏమవుతుంది అబ్బా. మరి నువ్వు మంచిదని నీకు చెప్తున్నా, అచ్చో అందరికి చెప్తాంది. నా ముంగటి 2-3 చెప్పాను నిన్న. ఏంది పెద్దవా ఎటు వేరేవా అన్నందుకు ఏం చెప్పాలా బిడ్డ, యోగిత చేస్తాంది వదిలే ఇటువంటి సంగతి. నేను ఏది చేసినా మెచ్చుతలేదు, అది కానీ నువ్వు నా దగ్గర అది చేసింది మరి కాదు వదినే. ఇప్పుడు నేను మా అత్త నన్ను ఎన్నన్నా నేను ఒక్క మనిషి దగ్గర కూడా చెప్పుకుంటలేను. ఇప్పుడు నేను అన్నాను అబ్బా ఏమన్నా నువ్వు ఏ పని మెచ్చుతలేవు, సరే నేను ఏదో ఏరనుకొని తింటే అన్నందుకు నా కొడుకు నాకు వేడవ ఆపుతావానే అని ఇష్టం ఉన్నట్టు తిట్టి నేను ఏదో కొద్దిగా ఆస్తికి వచ్చి ఆ మాట అన్నా. ఇప్పుడు ఏరు పడతా అని చెప్పేసి అంటుందని ఊరంతా చెప్తాంది. అయితే ఇక ఏర్పడితే ఏంది వదిలే పాడు, మనం ఇక్కడ మనం అనుకుంది చప్పుడు ఏర్పడుతుంది మీ అత్తకు కూడా. నేను గట్లనే ఒక్క మాట అన్ననో లేదో వదిలే ఇప్పుడు ఊరంతా చెప్పుకొస్తాంది. నేను ఏం చేయాలి చెప్పిగా? ఇక ఆమె సోడా వండుకొని నీ సొడు నువ్వు వండుకో. ఇక నేను ఇప్పటిదాకా ఏదో పోనీ అని అట్టిగానే అన్నా ఊకున్నా కానీ ఇప్పుడు ఆమె మందికి చెప్పింది కదా, ఇక నేను నిజం చేసే చూపిస్తా. ఏదేమైనా రేపు ఇయ్యాలని అయితే రాని, రేపు ఏరు పడే తీరుతుంది. ఇక నీకేదో అనుకుంటున్నా మా పెద్దమ్మకి ఏం పుట్టింది, ఇదేందుకు ఇట్లా చెప్తుంది, ఇంట్లో ముచ్చట బయట ఎందుకు వేసుడు, ఏదన్నా ఉంటే ఇంట్లో తెలుసుకోవాలి కానీ ఇదే సింగారం కాదు. అది అనపోయినా నువ్వు ఏమిటికి బయటకి ఇట్లా చెప్తానో, పెద్దవా ఏదైనా ఉంటే నీ కొడుకుతోనే మాట్లాడుకో, నీ కొడుకుతో మాట్లాడుకో అని. అవి నేను అట్లా అంటే ఇవాళ నువ్వు నాకు చెప్పేదాని అయినా అయ్యే నీ అత్త మంచిదే పట్టుకొని మీరు నెగులుతారు కానీ నా కూడతో నేను నెగులుతలేను, మీరు నన్ను తిప్పి పొడిచేటోళ్ళు అయ్యి రాయని నన్ను ఉంచారా ఉంచుతుంది కూడా నిజమే. మళ్ళీ ఎవరైనా సార్ చెప్పినా కూడా ఓర్వనే ఓర్వది. కొంతమందికి చెప్పుకొస్తుందా. ఇక నేను ఆ మందిలో నా ఇజ్జత్ తీసినందుకైనా నేను ఏరే పడి చూపిస్తా. ఇక మా పాలలో వీళ్ళందరూ చూడు వదినే, నేను చేసినట్టు పని చేస్తారా? నువ్వు ఒక అంత ఆలపోతే చూడు. ఇప్పుడు మా అత్త నీకు అత్త ఏం కదా ఇవాళ ఒక్కనాడు కూర కానందుకు మీ అన్న చేయమంటున్నాను భయం కాబట్టి మీ అత్తనేమో ఊరు కళ్ళ గత చెప్పుకురాబట్టే పొద్దుగలటి నుంచి నువ్వు ఇది పనేమో ఎప్పుడో తీరే దానికి చెప్పేందుకన్నా అర్థం ఉండద్దా. అవు కానీ వదినే అది కాదు కానీ ఇంకో ముచ్చట ఉంది. నువ్వు ఏది కానీ సగం పని చేస్తున్నావాట, ఏ కూర వండితే మెచ్చుతలేవాట, ఏం లేదాట, కొడుకును ఏడవాపుతా అని అంటున్నావాట. ఏంది గిట్నేనా చెప్పు. నువ్వు ఏర్పడితే మంచిగా కమ్మతిగా గోలించుకొని తింటావాట, అన్నీ పెద్దవాళ్ళకి చెప్తాంది నేను విన్నా. అది దానికి వండుకుంటే మంచిగా ఏది పడితే అది వండుకోవచ్చు, చికెన్లు మటన్లు సాటుకు గోలించుకొని తినచ్చని చూస్తుంది. ఇక నాతోటి ఉంటే నా దినంగా నేను ఏడ చూస్తున్నాను అది అవుతుంది, గిట్నే ఉంటుందా అని అంటదేమో అని అందుకే అది ఏర్పడతానని అంటుంది అని చెప్తాంది వదినే మందికి. నువ్వు ఏరు వండుకొని తిను వదినే, ఆ మీద ఉండి చేసేది ఏముంది చెప్పు, అదేదో నీది నువ్వు చేసుకోవా. మళ్ళీ రాగిట్లా మరి నాకు కూర పొద్దు పోతుంది, మూలకు గుడ్డు ఉన్నది తీసుకో, నింపిన గుడ్డు మళ్ళీ ఇట్లా అన్నానే ఉంచది లచ్చి. మా మందందరికి నా గురించి ఇట్లా చెప్పుకొస్తాను.
ఇప్పుడు వదిన కూడా అన్నది వాళ్ళు కూడా ఏర్పడ్డారట, నేను కూడా ఏర్పడతా. ఏంది అయ్యేదేంది? ఊరి మీద లేని సాగా నేను చేసేది. ఒక్క కొడుకైతే ఏర్పడితే తప్పేంది? అన్నిటి కోసుకొని ఉంటా అంటే బాగా అవుతుంది మా అత్తకు. నువ్వు మందులు చెప్పుకొచ్చినప్పుడు నేను ఎందుకు చెప్పుకురాను? నేను కూడా చెప్పుకొస్తా. అసలు దీన్ని పుట్టిందట రోగం, దీని రోగం అన్నమాట. ఏమైంది? నిన్నడే చూస్తున్నా, ఇటు అత్త అడుగుతావు అటు తిడుగుతావు. ఏమని చెప్పు సగం మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. పని తీరిందా లేదా? తీరింది బట్టలని విండేసిన, స్నానం చేసి ఇట్లా కూర్చున్నా. ఏంది మరి అంత చిన్నమైనట్టు బాధపడుకుంటే? ఏంది కుసుండి ఆ లెక్కేంది? ఏంది కూర్చోపోతే ఏంది? మీ అమ్మ చూసినావా? ఇంట్లో కొంట పోయి నా కోడలు ఏరు పడతారన్నదట. గోలిచ్చుకొని తినడానికి సందుగాక ఏరనుకొని తింటా అంటుంది అని చెప్పి ఓ సముద్రవదినితోని ఆ కిందివాడ వాళ్ళందరితో ఇదే ముచ్చట చెప్తాడట. ఆమె నలుగుతో చెప్పంగా కూడా ఇన్నదట. ఆమె మన ఇంటికి గ్యాస్ బుడ్డి లేదబ్బా, గ్యాస్ అయిపోయింది, పొయ్యి మీద కూరేసిన, సగం ఉడికింది సగం ఉడకలేగా గ్యాస్ ఇవ్వమా అని వచ్చింది. సరే తీయబ్బా మరి మా అత్త ఏమంటుందో. నా పెత్తనమా, నా ఇష్టమా, నేనేమని ఇవ్వాలి చెప్పు? మా అత్త లేదు, మా అత్త వచ్చినాక అడుగు అని అంటే మీ అత్త అటుముఖం నచ్చింది గిట్ల సంగతి అందరికి మీ అత్త చెప్తుంది కాదు. నువ్వు అట ఏరనుకొని తింటానన్నమాట, గోలించుకొని సంద అయితే లేదట, చికెన్లు మటన్లు తెచ్చుకొని తిందామని చూస్తానమాట. నేను అసలు ఆ ముచ్చటే అనలే. కాదు మా అప్ప గామె దగ్గరికి ఏంది, గామె దగ్గరికి ఎందుకు వచ్చానది? ఈ లొల్లేంది మధ్యలో? ఏం రోడ్ ఏంది? లొల్లెక్కడిది లొల్లి? నిన్న నేను పొద్దున అక్కడ కుడుకలు కొట్టుకుంది, ఇక కుడుకలన్నీ బూజు పట్టిపోతున్నాయి. అవి కొడితే ఇక చక్కెర కుడుకలన్నీ వస్తాయి, అచ్చకాయనకు ఇద్దరు చక్కెరని వస్తుంది కదా, లేకపోతే ఇంత నూనె పోసిపోతారు కదా. కానీ కొట్టడానికి ఏమైతుంది? ఆ వట్నే ఉంచుతావా అని మొన్న 2 రోజులు అన్నది. సరే పని అంతా తీరింది కదా, నేను పోయి కొబ్బరి కుడుకలు కొడతాను. ఆడికి వచ్చి నువ్వు ఏం పని చేస్తానో ఏడు పని అన్న పిండ బట్లకి ఏం పుట్టింది? పొద్దున్న మత పెట్టుకోలేదా? ఎట్లా అన్న తింటింది. ఇంకా నేను వచ్చి బట్టలు మత పెడతా అంటే అప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ చేస్తే నేను మాట్లాడతానా? ఇగో నీకు నీ అవ్వకు రికాం లేదా ఫోన్ చేసి మాట్లాడడానికి? ఎప్పుడు మా తప్పుడే ఫోన్. మా అమ్మ ఎప్పుడు చేస్తాను చెప్పు? అరే పని చేసుకున్నాక మాట్లాడతా నువ్వైనా. అరే నీకు పని చేసుకున్నాక మాట్లాడినట్టు మళ్ళీ నువ్వు నా మీదకే సీరియస్ అవుతావు? సీరియస్ కాదు, వాడి చేనులకు అత్తేనో ఏర్పడు మీకు. అవ్వ అత్త కూడా మంచిగా ఇంట్లో ఉంటున్నారు, ఆ చేతి ఏర్పడదు. మీ అమ్మ కదా అంటది, నువ్వు కదా అంటావు. మరి నాకు తెలియదు, అప్పుడు నీ పని చేయాలి. ఇప్పుడేదో మళ్ళీ ఊకే దాని గురించి తీసుడు. అరే నేర్చుకోవాలి పని చేయాలంటే. అన్నిటికీ నన్నేనుడు. ఇగో ఇవన్నీ కాదు చెప్తున్నా. నేను ఇప్పుడు ఏమనుకున్నా, మీ అమ్మ పోయి ఊరంతా పేరు చేసిందట, నా కోడలు ఏరనుకొని తింటానంటుంది, నేను గోలించుకొని తింటానని చూస్తానన్నట. మీ అమ్మ ఇవన్నీ చెప్పుకొస్తుంది. ఇదంతా కాదు, ఇవాళ మనది మనం ఏదో ఒకటి ఏరు అనుకొని తినాల్సిందే. ఏరనుకొని తింటే ఎందుంటే చెప్పు? నీకు చక్కగా వంట చేయరాబా, బియ్యం చక్కగా పెట్టరాబా? నేర్చుకుంటా. ఇప్పుడు అన్న కదా రానల్లో అంతా నేర్చుకుంటలేరా? నేను నేర్చుకుంటా. అది శీలమా నేర్చుకోవాలి మరి. అది కూడా నేర్చుకుంటా. నాది ఏరనుకొని తిని ఇప్పుడు ఏరనుకోవడం నేర్చుకున్నా కాదు. మా ఒక్క కొడుకు చూస్తున్నారు ఏమంటారు చెప్పు? ఏంటి అనేది? మరి నేను ఎప్పుడు మావయ్యకి ఒక బిడ్డ విడిచిపెట్టి రాలేదా? నేను ఊర్లో విడిచిపెట్టి రాసిన నువ్వు ఇంట్లోకి వెళ్ళి గడ్డ ఊళ్ళో అనుకునేదానికి నీకు బాగా అవుతుందా? కాదు ఇప్పుడు ఏం మాట్లాడదు, మరి పిలిచి మాట్లాడన్నా? పిలిచి మాట్లాడు కాదు, గిలిచి మాట్లాడు కాదు. నువ్వు ఏమన్నా చేసుకోవడానికి సంబంధం లేదు. మనమైతే ఇలా ఏరు పడాల్సిందే. ఏమన్నా నాకు సంబంధం లేదు. నువ్వు అంటుంటా లేకపోతే పోతా. నువ్వు బలం ఉన్నావు. అది ఎటువైంది అబ్బా? ఇంటి బట్టలు గిట్లా నిండుతా తినవచ్చు. నువ్వు కొంచెం ఓపిక పట్టు. ఓపిక కాదు, నేను చెప్తున్నా. ఇవాళ ఏరు పడాల్సిందే. ఏదన్నా చేసి ఇప్పటికీ నా పెళ్ళి ఇన్ని రోజుల నుంచి నేను ఒక్క రోజు కూడా ఏరు గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే మంది ఇళ్ళ పూట పోయి చెప్పుకొచ్చిందో ఇక నాకు వచ్చిన పేరు వచ్చింది. నేను ఏడు అందుకునే తింటా. కాదే ఆమె ఇది ఎప్పిందో లేదో తెలియదు. ఆమె వచ్చింది ఉడతా, ఆ మూల పోయి చూస్తుంది. ఇది ఉడిచింది, ఇక్కడ పాచి ఉన్నదా లేదా, ఏదన్నా దూడితే కదా ఇది ఎండిందా, ఇది మంచిగా ఉందా, ఈ సెల్ఫ్లలో ఏమున్నాయి, గివన్నా వంకలు పెడితే గిన్నెగలని వేసావా కాదా? ఇది మీ అమ్మది ఏమన్నా మీ దగ్గర చెప్పిందే బయటపడాలి. అడుగుతాగు ఆడుకోపో. ఏదైనా ఏ రండుకొని తిన్నోళ్ళమే కావాలి. అన్నిటికీ నేను అడ్జస్ట్ అవుతానే బాగా నకరాలు చెప్తుంది. ఏంది అవ్వా? అదే ఏమంటది మీ అత్త కూడా లేదు చెప్పు. నువ్వు అటు ఎవరికి చెప్పినవాట, అదే నువ్వు చెప్పినవాట. ఎందుకు అత్త ఇదంతా చెప్పు నాకు. నేనేం చెప్పిండ్రా? నువ్వు సమతకు ఏమో చెప్పినవాట కదా, ఆమె వచ్చి మీకు చెప్పిందట. ఇదే పోయి సమతకు చెప్పిందట. మా అత్త దాచుకొని తింటాంది, నన్ను ఓర్తలేదు, నేను ఏర్పడతా ఇక అని ఏదో చెప్తుందట. నువ్వు చెప్పినావు అదంటది, అది చెప్పిందా నువ్వు అంటావు. చెప్తానే మీతోని ఎందుకే నువ్వు మీ దానికడికి ఎందుకే నువ్వు? నేను ముచ్చటకని ఏం పోలేదురా. నేను ఆ నుంచి ఓంగా పిలిచింది నన్ను. ఎవరు? సమత పిలిచింది.
పని. నీ పెనమే చెప్పిందట మా అత్త దాచుకొని తింటాంది గోలించుకొని తింటుందని. ఎప్పుడన్నా తిన్నారా నేను గట్లా? గింత పాపం గింత ఆడివారా? నాకు ఎరికేనారా దాచుకొని తినుడు గోలించుకొని తినుడు? నీకు పెట్టకుండా తిన్నారా నేను? నేనన్నా మరమని తల్లినారా? గట్ట తింటానా నేను? అది గట్లా నచ్చిన మందితోని. ఇంకా సమతనే అన్నది మీ బావ కోడలు పొద్దుగాల పోతే పొద్దు కత్తాంది, నీ కోడల కన్నా ఎక్కువ చదువుకున్నది, గిట్టు చేస్తుందా గట్ట చేస్తుందా అని ఆమెనే అన్నది కాదురా, నేను ఎందుకు అన్నరా? కాదే వాళ్ళు చెప్పినట్టు మీరు రెచ్చిపోవడం ఎందుకు? అది ఆమె చెప్పిందా నువ్వు అంటావు, నువ్వు చెప్పిందా ఆమె అంటది. మంచిగా ఉందా ఇప్పుడు? నా సందాలని చేనులకు పోయి అది పొద్దున్న దాకా పని చేసుకుంటే నేను ఉంటున్నా, తినలేక మీరున్నారు. అది నేర్పిన కొద్ది నువ్వు వచ్చి నన్ను బెదిరి కదారా? ఇదేనా రీతి నీది? ఏం నేర్పిస్తుంది? నేను ఏమన్నాను ఇప్పుడు? ఉన్నదే అన్న కదా మాటలు పట్టుకోకరి మాది మాటలు అంటున్నా. ఏ లేదు, మీ ఇద్దరి మధ్యలో నేను ఉండద్దు. నేను ఎటన్నా వీక్తే తీయ, మీరే ఉండు. మీరే ఉండరు, మీ ఇద్దరి మధ్య నేనే ఉండదు. సరే అవ్వ బాగా రేషం ఉంది గట్టుకోడు. దాన్ని అన్న సాత కాదు నన్ను అంటాడు. ఏమైనా కానీ నన్ను బెదిరించడైతే అల్కాగా బెదిరిస్తాడు. ఇది ఏమైనా దాన్ని అనలేక నన్ను అంటాడు. ఆడి ఏం చెప్పిందో మా దానికి? అవునే రాజని, అవునే నువ్వు ఏం చెప్పినావు నా కొడుకు? నేనేం చెప్పినా? ఏం చెప్పినా? లేనిపోయి చెప్పాను ఎక్కించి ఏం చెప్పినావు నువ్వు? నేను ఎక్కించాను చెప్పినా? నువ్వు మంది మీద మంది దగ్గర నా మీద ఎక్కించి చెప్పినావు. నేను ఎందుకు చెప్పిందే? చెప్పండి ఏం చేసేది చేసుకుంటే మళ్ళీ ఏం చెప్పినా అంటారా? నేను ఉంటా. నేనేది అందినా నువ్వు మెచ్చులేదు, నేనేం పని చేసినా నువ్వు మెచ్చుతలేవు. నా బుక్కే నేను అంటుకొని తింటాకంతే. అంటుకొని తిను. నువ్వు చేస్తే నేను చుక్కపడతాను, తిని పంటలేదు. నేను కూడా పనిపోతున్నా, నేను కూడా కట్టం చేస్తాన్నా. ఇంకేంటి నువ్వు కట్టుకుంటున్నా? నేను ఏడుకోండి, నేనేం పనిచేయలేను. నేను అంటుకొని నేను పని పోతా. ఎప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా. నా పోరాని నన్ను ఏం చేస్తాను తెలుసుకుని. ఏం చేస్తా నేను? పెళ్ళి ఎందుకు చేసినావు? పెళ్ళాన్ని ఎందుకు తెచ్చినావు? పెళ్లి చేస్తే గిరి చేస్తావా? ఏం చేసా నేను? నువ్వెట్లా చేస్తాను? నువ్వు వస్తున్నావా నన్ను? నేను ఏదో పోతుంది నాకు అందరికే నువ్వు చేసేది అందరికే నాకు అన్ని పడ్డది. మంచిగా చేసుకొని తినే మంచిగా ఉండే అంటే నీకు రేషం రావట్లేదు. రేషన్ లేదు, ఇప్పుడు ఏం రాలేదు అంతే. ఆ గట్ల చెప్పే నీకు ఏ రావడం కదా. నీ సరే నువ్వు ఆడుకొని తిను, నలుగురు పెద్ద మనుషులు తీసుకొస్తా. మరి వాళ్ళు నిన్ను దాంతారో నన్ను దాంతారో తీసుకొచ్చుకో. నేను ఏం తగ్గుతానని చేసినా తీసుకొచ్చుకోపో. తీసుకొస్తానే తీసుకొచ్చుకో. నేనేం చేసినా తీసుకొస్తావు. ఆ గిట్ట 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 ఎలా వాడు నువ్వు? ఎలా పడిపోతే అన్ని కోరిక పట్టుకుని ఉంటానే నువ్వు అన్ని తెలుస్తానే నాకు. నేను ఇప్పుడు అవన్నీ ఏం మాట్లాడా? ఎవరు తీసుకొస్తావో తీసుకురాపో, వాళ్ళ ముందే మాట్లాడుకో. అత్తగారి మాట అంటే ఓర్చుకోను. అత్తగారి మాట అంటే ఓర్చుకుంటా. మరి కోడలు కదా తెలిసి తెలియని ఏస్తుంది. మరి అని ఓపిక పట్టుకుని బిడ్డ తెలుసుకొని ఓపికతో చెప్పచ్చు కదా. అట్లా కాదు, గిట్ట అంటే నువ్వు లేవు వాటి. నువ్వు నా నాతో పిలిపించుకోపో. పిలుచుకతా నీ సంగతి చెప్తాగమ్మా. అదే నేనేమో సాతనే సాత కాక ఈడ చెప్తున్నా, ఆయనేమో అక్కడ సాత కాకుండా పని చేస్తాడు. దానికి ఏం తక్కువ చెప్తున్నావు? రోజులు వెళ్ళి ఏరు పడుతుందట. కొంచెం రాడి చెప్పుది. దానికి చెప్పేటి దానికి చెప్పు, నాకు చెప్పేటి నాకు చెప్పు. నాకు సాధన అయితే ఇల్లు వెళ్ళి పాడుగాను. అయ్యో పాపం, ఎట్టు పెట్టి నా నేను ఏరు వాడాలట. అది అయ్యో ఏరు వాడి ఏడ్చాలి పడంతి దాని బుద్ధి ఎంతో పడంతి. పడితే పడంతి. ఏదో నా కొడుకు ముఖం చూసి ఇన్నొద్దు రూకున్నా కానీ పడంతి. దాని అక్కడ లోపలికి రా అట్టున్నాం చూసాడు. ఇంకేడున్నది అక్క, దాని రోజులు ఉన్నది. ఏంది అనుకున్నావు? బాగోతాం మంచిగా లేవు. అయ్యో ఏంది? ఏం తీసుకొచ్చావు? ఏం చెప్తున్నావు? ముచ్చట ఏంది? కథ ఏం చెప్పు. నేనేమంటానరా, అదే ఏరు వాడతాడే మనకి వీళ్ళు చెప్తారని తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొని నేను చెప్పినా మీకు సపరేట్ ఉండరని. అది ఊకున్నా, తను ఊకున్నా అంటే నేను ఊకున్నా. ఏం చెప్తాడా ఈ అమ్మాయి? మీరు భలే తయారవుతున్నా మీరు. ఏంది 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 లొల్లి ఏంది? అవును నేనే చెప్పిన, ఆమె అన్నది. మరి నాదెందుకు నా పోయి నాయేది నేను అంటుకొని తింటా అని చెప్పిన. నేను చేసింది ఏంది? నేను ఇద్దరిని తీసుకొస్తా అన్నది. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కదా మాట్లాడరు మీరే. ఇక అత్త ఏదో ఒకటి అన్నప్పుడు ఊకోవాలరా. ఎట్లా ఏదో ఒకటి ఏంది? ఏదో ఒకటి. అయ్యో అత్త అన్నప్పుడు గాయం కానదా? అయ్యో ఎట్లా బిడ్డ ఎంత పడితే కాదక్క, లొల్లి కాదు. ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు, మీ అత్త అయితే ఉన్నది. నేను ఏదైనా పని చేసింది అనుకో, అస్సలు ఆ పని మెచ్చది. ఇగో అది ఆ మూలకేంది, ఇది ఈ మూలకేంది, ఈ సెల్ఫ్లు గిట్లనైనా, ఈ గంజులు గిట్లనైనా, తోమితే ఈ బట్టలు మురికి పోయిందా, ఇవన్నీ మాట్లాడుతుంది ఆమె. ఇట్లా ఓర్వకపోయినాక మనిషికి ఏమనిపిస్తుంది చెప్పు? నువ్వు కూడా చెప్పు. మంచిగా చేసుకోమంటే కోపం అవ్వ. ఊకంటే మంచిగా అనిపించదు కదా. ఏదో ఒకటి పని చేసుకోవాలని, గిడి చేసుకోవాలని, ఇటు ఆగమాగం చేస్తే ఏదో ఒకటి చిన్న చిన్న తప్పులు పోతే ఏం పని లేదు.
పని చేస్తలేదు, ఏం పని చేస్తలేదు. నేనాట ఇప్పుడు చెప్తుంది కానీ చెప్పొద్దు అనుకున్నా చెప్తానా. ఈమెనాట ఇంట్లో కొంట పోయి నా కోడలు ఇంట్లో నేను అండింది తినబుద్ధి కాక గోలించుకొని తిందామని, చికెన్లు మటన్లు తిందామని ఏది పడతానని చెప్తాంది. అని ఇంట్లో కూడా తిరిగి చెప్పొద్దు అడిగి. నాకు ఎంత కోపం నీకు సరే ఓ మాట అన్నా, నీకు నచ్చకపోతే నానే నేరు అనుకుంటా అని. నువ్వు ఈ ముచ్చట పట్టుకొని ఊరంతా పుకారు చేసుకొస్తావా? చెప్పింది నేను గట్ల చెప్తే మళ్ళా ఓటికి 2 ఊరితే ఎందుకు వచ్చింది అదంతా? ఓట్లు నచ్చినట్టు రానట్టు ఊకోవాలి నువ్వు కూడా. నేను మొన్న నీతో మాట్లాడినాక నువ్వు ఇద్దరే వచ్చిన నేను పెద్దమ్మ ఈ మాట ఈ ఊరంతా చెప్పిందట, వచ్చారు మంది చెప్పిందట, నాకు తెలిసింది. నీకెవరు చెప్పిండ్రు? నాకెవరు చెప్పింది? సమాధానం తినలేదా? ఆమె మా ఇంటికి వచ్చింది పెద్దమ్మ, గ్యాస్ అయిపోయింది వదనే ఇట్లా గ్యాస్ కావాలని వస్తే మరి ఈమెది అంత పెడతాను నేను ఎట్లా నీయాలి చెప్పు పెద్దమ్మ. అప్ప మా అత్త లేదు, మా అత్త వచ్చినాక ఇద్దా అడుగు, ఆమె ఇద్దరంటే తీసుకోపో అన్న. అన్నాక ఇక ఏందో ముచ్చట మీద ముచ్చట నువ్వు అట ఏరనుకుని తింటున్నట్టున్నమాట కదా, మీ అత్త వాడలు మొత్తం తిరిగి చెప్తాంది, నువ్వు గోలించుకొని తినే దానికి సంద అయితే లేదు, అందుకనే నా మీద ఏర్పడుతుంది అని చెప్పి ఈమెతో అంటది. ఈమె అంటదట నేను ఏం గోలించుకొని తింటానని మా మాట మాట్లాడా. ఇక నీ నువ్వు ఎట్లా లొల్లి కావాలని కొందరు అట్లనే చేస్తారు. ఇప్పుడు మాట్లాడి రాగానే ఆ బావుకు నన్నే పిలిచింది. అయ్యో పెద్దమ్మ రాని పిలిచి లేనిపోయి నాకే చెప్పింది. అది అయ్యో మళ్ళీ వచ్చి దీనికి చెప్పిందట. ఏమని చెప్పింది నీకు? లేకపోలేదు నువ్వు చెప్పనే చెప్తుందా? ఓ తండ్రి శివ శివ, నేను దాచుకొని తిననే అదే అన్నది నాతోని. నువ్వు దాచుకొని తింటున్నావు కదా అత్తమ్మ, నాకు చెప్పింది నీ కోడలు, ఇక దాచుకొని మూసుకొని తింటున్నావు అని అన్నట. నేను ఎప్పుడు దాచుకొని తిననే? నేను తోవాడు పోయేదాన్ని పిచ్చి చెప్పింది నాకు. నేను పోతున్నా దాని ఇంటికి ఎప్పుడన్నా గిత్త అర్థమానవా? గిట్ల చెప్తుందా? నీకు చెప్పండి నీకు చెప్తా, నాకు చెప్పండి నాకు చెప్తుందా? చూడక్క ఇదే రీతి దాన్ని అది చెప్పగానే నమ్ముతుందట. అగో చూడు పెద్దమ్మ, ఈమె అనంత ఏమంటదా చెప్పు? ఈమె అనంత అయితే మందైతే నాకు వచ్చి చెప్పారు కదా. ఇంకా గిట్లా కాదు, ఇప్పుడు కోడల్ది తప్పు చేసినా దెబ్బని ఏదైనా పని చేసినా చేయకపోయినా నువ్వు దాచుకచ్చుకోవాలి. అయ్యో నా కోడలకు తెలియదు అది ఇలా చేసిందా, నేను మెల్లమెల్లగా నేర్పుకుంటా అన్న సోయి ఉండాలి. నువ్వే పోయి మందిలో నా గురించి గట్లా చెప్తే నాకు ఎంత బాగా అనిపిస్తుంది. నాకు ఒక్క కొడుకుని విడదిద్దామని చూస్తున్నావానే, ఆమెతో అంటే నా ఒక్క కొడుకు నాకు కాకుండా వేద్దామని చూస్తుంది. ఏరు పడుతుందట, అది దొంగ తిండ్లు తినడానికే ఇట్లా చేస్తుంది. ఆయన సొంతమైనతో అంటుందట, ఆమె పోయి మా ఇంకోతో అంటే ఇంకోతో అంటారు. అప్పుడు నాకు ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు. మరి ఇవేమిటికి ఇక పెద్దదే దారి తప్పినాక నేను చిన్నదాన్ని నేను దారి తప్పనా? ఏమో ఏ మందిలో చెప్పినాక మరి నేను చెప్పనా? ఆమె నా ఇంటికి వచ్చి మాట్లాడితే నేను ఈ ముచ్చటాను నేను పోయి ఇంట్లో పంట కూడా ఓను. నేను నీ భయానికే ఇంట్లోకి వెళ్ళి కాలు కూడా బయటకు అడుగు పెట్టపెద్దామా ప్రతిదానికి ఆమెకి ఇట్లనే అంటదని. అరే పెళ్ళైనాక కోడళ్ళు అన్నప్పుడు ఏదో ఒక పని చేయకుంటుంటారు, అత్తలు అన్నప్పుడు చెప్పుకోవద్దా? నువ్వు కూడా ఒకప్పుడు ఒక అత్త మీద కోడలే కదా, రాగానే పుట్టంగానే లేచి నడిచినవా? అత్తారింట్లో అడుగు పెట్టాక నువ్వు అన్ని పనులు చేసినవా? ఓర్చుకుంటే ఏమవుతుంది? కూరల కడ పువ్వ కడిగో. నేను నాకు తినబుద్ధి కాక ఎప్పుడైనా అన్నం తినంగా నాకు సరిపోయినా లేకపోతే ఏమన్నా తినబుద్ధి కాకపోయినా నేను చేయగలుగుతున్నాను అనుకో, చెత్తుకు నిలబడుతుంది. దాంట్లో అన్నం ఎందుకు పారేసినావు, నీళ్ళు ఎందుకు పోసినావు? ఆ బువ్వ పుణ్యానికి వస్తుందా? నాకు తెలియదు బువ్వ పుణ్యానికి వస్తలే. మరి కడుపులో పట్టదు కూడా, లోపల బొత్త పోసుకొని బొత్తలు వేసుకొని కుట్లు పెట్టుకోన్నా చెప్పు. అయ్యో మాటలు అట్లా మాట్లాడుతుంది. వెనకటోళ్ళు ఇప్పుడు ఉండాలంటే ఉంటారా పెద్దమ్మా? ఇగో అది నువ్వు కూడా అన్నీ వాళ్ళతో చెప్పుకోవద్దు. చెప్పుకుంటే గట్లనే 1కి 2 ఊరితే ఏమొచ్చింది ఇంట్లో? కొద్దిగా ఒక్క పట్టుకోవాలి. నువ్వు కూడా పొల్ల రాసిన పొల్ల లెక్క ఉన్నది. కొద్దిగా జ్ఞానం వచ్చినాక మా చెప్తుంది. ఇప్పటి పిల్లలు చేసుకుంటలేరా, అన్నీ చేసుకుంటుంది. ఆమె పిలిచిన కదా నువ్వు ఆయనతో ఒక ముచ్చట చెప్తే ఒక ముచ్చటకు 2 ముచ్చట్లు తయారు చేసి ఇద్దరు చేసి నీకెవరు ఉన్నారు, ఆమెకి ఎవరు ఉన్నారు? మీరే ఇద్దరు కదా, ఒకరికొకరు అది చేసుకోండి. బాబు ఇక్కడ ఉన్నారు, ఇట్లా లొల్లులు అవుతున్నాయి అని చెప్తే బాబుకి ఇద్దరు అంది, మీకు ఇద్దరు అది లొల్లి రాద్దంతాం చక్కగా తినారు. ఏం లేదు నేను ఏరనుకుని తింటాక నాకు ఏరనుకుంటాక ఆమె గట్ల మంది చెప్పచ్చు నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మంచిగా అనిపించదు కానీ గట్లనే ఆ సమత మంచిది కాదు, కానీ పుల్లలు పెట్టుకుంటూనే ఉంటది. సమత మంచిది కాదు, పుల్లలు పెట్టుకుంటూ పెద్దమ్మ పిలిచిందట, పిలిచి అదొకటి తోటి ఆయన ఈమె రోజులన్నీ గుంజుకొని మళ్ళీ వచ్చి నీకు చెప్పింది. మరి ఈమె ఎప్పుడు అవసరమా? ఇంకా ఆమె ఏమని చెప్పిందో ఈమె ఒకటి అన్నది. నా కోడలు ఏంటిది గోలించుకొని తినడానికి
తినడానికే చూస్తుంది. నాకు అంత ఇజ్జత్ అనిపించదు అట్లా మాట్లాడితే. ఇక అట్టిస్తుంది కానీ అయితే నువ్వు ఎందుకు చెప్పింది? ఉంటారు మళ్ళీ ఏర్పడితే లేనిపోని టెన్షన్లు రంగులు ఇక లేనిపోని ఉంటాయి ఊకోతి. నీకు ఏర్పడతలేదా? ఎన్ని చేసుకుంటే ఏది ఒక్కటి లేకున్నా కానీ వెళ్ళనే వెళ్ళదు తెలుసా. ఏడు ఏర్పడుతుంది అని తెచ్చి పెడతలేండి. మళ్ళీ అదే మాట. అయ్యో కొద్దిగా ఒక్క పట్టుకోరాదు నువ్వు కూడా మాటకి ఎదురు మాట్లాడతావు. అవునే అవు అక్క అవు అత్త ఇదే ఉంటుంది ఎప్పుడు ఇదంటే అది కూడా అదంటే వాడిని ఏడవాలి చెప్పు. అద్దు అద్దు బిడ్డ లేకుండా ఇదే బిడ్డని అని తెచ్చి చెప్తాను మంది పోయి చెప్తాను. అట్లేం అనుకోపోయి కొద్దిగా జ్ఞానం తెలిసి తెలియక ఏదో ఒకటి మాట్లాడతారు. ఒక్కటి చెప్తే ఆయన మంచి చెప్పే లేని కాబట్టి ఎవరు ఒక్క కొడుకు ఒక్క కొడుకు నెరవేసింది చూడు, ఒక్క కోడలు నెగలనిచ్చిందా? అట్లా ఇట్లా అని అంటారా అన్నారా? ఇప్పుడు అట్లనే అంటారు మంది చూడరు చూడరా కాదు. ఇంట్లో ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేది ఈమెనే ఇట్లా అట్లా నిన్నే అంటారు. ఇంకా ఏ రద్దు ఏమద్దు సపరేట్. ఇగో నువ్వు పని చేసినావు సంపాదించినావు అయింది పోయింది. ఇక ఆమె ఇష్టం ఎట్లన్నా చేసుకొని నువ్వు సంపాదించుకునే కాడికి సంపాదించినావు. ఎంతగానో సంపాదిస్తావు. వాళ్ళ బుద్ధి వాళ్ళు మంచిగా పని చేసుకొని సంపాదించుకొని లేకపోతే లేదు. అంతే నేనేం వానా ఏమీనా కాదు ఇప్పుడు నువ్వు ఏరనుకుంటే నీకు కూర వస్తుందా బువ్వ వస్తుందా? ఎందుకు వచ్చింది అది? వాళ్ళ బుక్కడు ఆయన రోజు రోజు తాజాగా కూరలు బువ్వలు మంచిగా తినుకుంటా. నేను తినేది 2 పూటలు అక్క, పొద్దుగాల పగటి పొద్దు తినేది అక్క. అయితే మన తింటే మన ఎవరి కడుపులో పట్టి అంటే ఇప్పుడు నేను ఎక్కువ తింటున్నాను కదా అట్లా మాట ముసల్దాన్ని ఒకటే నాయే నువ్వు తింటావు వయసుదాన్ని. ఇప్పుడు నన్ను అన్నట్టే కదా. అట్లే రాదురా మాట నీళ్ళెత్తే ఎప్పుడు ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు పొద్దుతుంది. ఇట్లా అయితే ఇప్పుడు నిన్ను కూడా అంటారు అబ్బో పోరు బాగా కొద్దిదే ఉన్నట్టుంది ఆమె నిగులనిత్తలేదు అంటారు. కొన్నే ఉంది గిట్ల నాట గట్ల నాట అని అనుకుంటారు. ఏర్పడితే అందరికి తెలుస్తుంది. లోపల ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ సపరేట్ ఊరుకుంటారు. ఏర్పడ్డారట గిట్ల నాట గట్ల నాట అంటారు. ఇప్పుడు గట్ల కాదురా ఆమె కూడా ఇంకెవరికి పెట్టదు కదా, నీకే కదా ఏమున్నా కానీ. ఆయన అంత దూరం పోయిండు దానికి కానీ ఏమేరక మరి అంతా మంచిగా చేసుకుంటే నాకే కాదని దానికి తెరక మాట మరవాడు ఒక్కటి నేర్చుకునేది. నాకు బుదరకిచ్చి చెప్పుకుంటా అంటే నేను చేసుకుంటా. మదవాడు గిరవాడు నాకేం పైన ఊకే ఎందుకు మదవాడతా నువ్వు మెల్ల ఎప్పుడు వేసుకోనా? ఏంది అవ్వ మరి ఇది ఊకే దాని చెప్పగాడు దాని చెప్తున్నా దీని చెప్పగాడు దీనికి చెప్తున్నా. నీ ముంగట్నే నన్నే అంటాడు అని అంటే నన్ను ఏమైనా మెచ్చుకున్నాడా? నన్ను ఎంత ఎన్ని తిట్ల దగ్గరికి వచ్చి మాట్లాడి ఎరికేనా? మరి ఏ ఎందుకు ఎల్లగొట్టరు చల్లగున్నా నిన్న ఎల్లగొట్ట బాగా తింటదా? ఏముందిరా మంచిగా కూడు ఆమెకేం బిడ్డలు లేరు ఒక్కడే కొడుకు. మంచిగా నువ్వు కూడా ఆమెకు కలిసినట్టు ఉండాలి. అత్తమ్మ ఏం చేయాలి ఏంటిది అని మాట్లాడాలి. మంచిగా కూడా ఉండాలి. మంచిగా ఉంటాను తీయాలి. నేను సపరేట్ ఇప్పుడు మీరు అంటే నేను నోరు మూసుకొని ఉంటాను ఆమె వింటారా? ఎవరు నోరు లేపుతాను కాదు. నువ్వే అంటావు కదా నేను 2 పూటలే తింటా 3 పూటలే తింటా. ఇదేనా నేను ఒకటేనా మళ్ళీ కదా అంటే మాట మాటకు కొలుసుకోకు. అనవసరంగా మంది నోళ్ళ వాళ్ళు ఎందుకు వచ్చింది మంచిగా ఉండేదానికి. నాని నువ్వు మంచిగా వంటలు చెయ్యి మంచిగా పని చెయ్యి. ఎందుకంటే ఆమె కూడా జర పెద్ద మనిషి అయింది. ఇక ఒకడ కూర్చుంటుంది ఏం చేసుకుందాం అత్తమ్మ ఏం కూర చేసుకుందాం ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం ఏదో ఒకటి మంచిగా కలిసి మాట్లాడాలిరా. అట్టిగా అనవసరంగా మూతీటు ముక్కిటు పెట్టుకుంటే ఏమవుతుంది అందులో? సరే పెద్దమ్మ నేను కూడా మీరు ఓకే మీరు అందరి నాకు అర్థమైంది. వేరే అనుకుని తింటే మంది కూడా నన్ను ఏమంటారో అంటారు కావచ్చు కరెక్టే. కానీ ఈమె మంచిగా ఉంటే నేను మంచిగానే ఉంటా. ఆమె నాకు ఊక కింద కట్టెలు పెట్టినట్టు మాట్లాడితే నాతో కాదు. ఎందుకు పెడుతుంది కాదమ్మా నువ్వు కూడా నాకేమన్నా అవసరమా? ఆమె కొడుకు మా కోడలు మస్తు పని చేస్తుంది ఇట్లా అట్లా అని చెప్పాలి. మంది అట్లా మంచిగా ఉంటే నాకే అనిపిస్తుంది కదా అక్క చెప్పు. కాదు ఇప్పుడు మా మంచిగా ఉంటే అయ్యో మా అత్తమ్మ నేను పని చేయకుండా కూడా ఓర్చుకుంటుంది నేను ఏం చేసినా చేయకుండా నన్ను కప్పుకొచ్చుకుంటుంది అని నాకే అనిపిస్తుంది కావచ్చు కదా. నువ్వు అన్నిటికీ మోహం ఇట్లా పెట్టుకొని ఇక మొత్తం ఇట్లా మొహం మార్చుకుంటా ఆవాడ పోయి ఆవాడకి చెప్పి ఈవాడ పోయి ఈవాడకి చెప్తే నాకెట్లుంటది?
నువ్వు కూడా ఊరికే వాడలేదు తిరుగుతావు ఒక టీవీ పెట్టుకొని సపరేట్ కూర్చోక తిరగత్తందే నేను ఎవరి ఇంటి కోను వాళ్ళనే ఇంటికి పోవాలే. నేను నాకు సుక్కలే ఇప్పటి నీ ఇంటికి వస్తా ఆ మమత ఇంటికి పోనేవో నేను నాకు తెలియదు అతను మాదేవరే సమత సమత ఆ సమత మంచిగా కలిగింది మీకు వాడు అటెక్కిత్తుని పోనేవోను మొన్న రాగా పిలిచింది పెద్దమ్మ రాయని పిలిచి అవునే కాదు చెప్తావు పట్టుకుంటావు మరి మామూలు కదా పట్టుకుంటావా అంటే ఈమె మాట్లాడిందేమో చెప్పింది ఇన్నవాయను మరి ఇప్పుడు ఆ ఇంటికి వచ్చి పర్వాలేదు నాకు చెప్తేనే కదా నేను అన్నది సమత చెప్తాను పెట్టి విన్నావా అన్నవా దాన్ని అంటున్నావు అదే నమ్మింది నేను నమ్మలే నువ్వు నమ్మందే మొత్తం నాతో లొల్లి పెట్టుకుంటా మాట్లాడతాను నువ్వు నా గురించి చెప్పందే వచ్చింది చెప్పిందా ఇప్పుడు మంది మాటలు పట్టుకొని ఉన్నందుకు మంచిగా అయిందా నువ్వు పట్టుకున్నాకనే నేను పట్టుకున్నాను నువ్వు పెద్ద మాట్లాడినావు కదా ఆయన వచ్చి చెప్పే మంచిగా ఉందా ఈ లొల్లి ఎందుకు వచ్చింది నాకేం తెలుసు ఒక్కటి 12 గుట్టించి చెప్తుంది అది ఇంకోసారి వాళ్ళ ఇంటి పోకనే పోకు నువ్వు ఆమెతో ఏం చెప్పావు సపరేట్ ఊకోరి ఏం లేదు లొల్లి లేదు ఏం లేదు ఊకోరి ఇంకో ఏది చేసుకోబుద్ది అయితే అవి ఇది చెయ్యి అని ఆమెకు చెప్పు చేస్తుంది నీకు ఇంత పెడుతుంది అలా ఆయనకి ఇంత పెడుతుంది ఆమె ఇంత తింటుంది ఆమె ఒక్క తింటుందా ఏదన్నా చేస్తే అందరు తింటారు ఉన్న 4 3 ఇగో కొంచెం ఒక్క పట్టుకో నువ్వు కూడా ఎందుకు వచ్చిందో అట్టిగా అనవసరంగా మంది వాళ్ళలో పడతావు ఇగో బుజ్జి ఇగో మంచి గూడు నుండి అందులో వచ్చింది ఏం లేదు పోయింది ఏం లేదు ఏదో చెరో పని చేసుకోండి ఈ కాలం నుంచి మంచుకోండు అట్లా అనవసరంగా రోజు సంపాదించుకోండి నీకే చెడ్డ పేరు వస్తుంది కొంచెం పోరే అని అంటారు ఎందుకు వచ్చిందిరా ఇంట్లోనే ఉంటాయి కానీ నన్ను కుట్లేదు ఇట్లా వేసిందట గట్లా వేసింది అంటారు సపరేట్ ఊకోళ్ళు ఏం లేదు లొల్లి లేదు ఏం లేదు గట్లనే చెప్తారు మంది వేరు పడకుండా నేను చెప్తున్నా ఈ కాలం నుంచి మంచిగా కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది మేము పోతున్నాం లొల్లా దేవాలి సపరేట్ ఓకే ఒకరి మొక్క వాళ్ళు చూసుకుంటే ఈమె పేరులు ఎట్లాడుతున్నాయి ఆమె పేరులు ఎట్లాడుతున్నాయి అని మీరు ఇద్దరికి ఇదే పని అవ్వ కొద్దిగా నచ్చింది రానట్టుండు నువ్వు కూడా అంత అనవసరంగా టెన్షన్ పెట్టుకున్నాడు సరే ఇక మేము పోతాం రా నువ్వు లేవు వాడి నుంచి లేవు లేసి ఏదన్నా పని చేసుకోపో ఛాయ్ పెట్టి పిలవాలి అత్తమ్మ అని పిలవాలి